ఏపీలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ మరొకరింట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఏంటి సోదాలకు సంబంధించి అప్డేట్స్? నవంబర్ నెల 5-6 తేదీల్లో చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సాంకేతిక పరంగా కొన్ని అంశాలను కూడా గుర్తించి చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ప్రసాద్ బాబు, అలాగే అక్కడే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ప్రైవేట్ వ్యక్తిగా ఉంటున్నటువంటి మరో వ్యక్తి పైన కూడా పోలీసులు ఏదైతే ఈ ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారిని జయమ్మ ఆధ్వర్యంలో కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు, అదే విధంగా ప్రైవేట్ వ్యక్తి ఇద్దరి ఇళ్లలో కూడా ఏదైతే సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు ఆదాయానికి మించినటువంటి ఆస్తులకు సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. మరోవైపు బ్యాంక్ అకౌంట్లు కూడా ఇంకా చెక్ చేస్తున్నారు. అదేవిధంగా బ్యాంకు లాకర్లో ఇంకా ఏమన్నా ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పటికే ఇద్దరి ఇళ్లలో కూడా సోదాలు కూడా తెల్లవారుజాము నుంచి కూడా నాన్ స్టాప్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా మధ్యాహ్నానికంతా కూడా ఈ సోదాల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సోదాలు ముగిసిన తర్వాత అవి ఇద్దరికి సంబంధించినటువంటి కేసులు, అదేవిధంగా ఆస్తుల వివరాలను తెలియజేశామని అయితే ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇద్దరు అయితే చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తి సోమశేఖర్ ఇద్దరు ఇళ్లలో కూడా ఈ యొక్క దాడులు కొనసాగుతుండటంతో చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. థ్యాంక్ యూ సుంకన్న.